స్థానిక నరసరావుపేట రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి కోసం ఏపీఎస్ఎస్డిసి వారి ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ రోబోటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించబడిందని, ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహన కల్పించారని, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు రోబోటిక్స్ రంగంలో ప్రాక్టికల్ పరిజ్ఞానం సంపాదించి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను పొందేందుకు ఉపయోగపడే నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ కపలవై రాజేంద్ర ప్రసాద్, కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు. బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క పవర్ని స్టోర్ చేసుకుని రిలీజ్ చేస్తుంది. ఇది ట్రాన్సిస్టర్. ఈ బ్రెయిన్కి వచ్చే పవర్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, మన వాగ్దేవి డిగ్రీ కాలేజ్లోకి బెంగళూరు నుంచి ఇన్ఫోసిస్ కంపెనీ ద్వారా స్ప్రింగ్ బోర్డ్ వాళ్ళు మాకు రోబోటిక్స్ మీద క్లాస్ తీసుకోవడానికి వచ్చారు. మాకు సెన్సార్స్ ద్వారా యాక్సిడెంట్స్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అనేది నేర్పించారు. దీన్ని వచ్చేసి అబ్స్టాకల్ అవాయిడింగ్ బోట్ అని అంటారు. మనం ఈ సెన్సార్ ద్వారా మన వెహికల్ ఏదైనా జస్ట్ లైక్ కార్, బైక్ మనకి 20 feet దూరంలో ఏమన్నా ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయినా లేదంటే ఏదన్నా హ్యూమన్ బీయింగ్ ఎదురొచ్చినా సెన్సార్స్ అనేవి యాక్టివేట్ అయ్యి వెంటనే వెహికల్ అనేది స్టాప్ అవ్వడం, మనకు అక్కడ ఉన్న ఏరియా ప్రకారం లెఫ్ట్ ఆర్ రైట్ టర్నింగ్స్ తీసుకోవడం లాంటివి జరుగుతుంది. మై నేమ్ ఇస్ షేక్ ఫాతిమా. ఐఎమ్ స్టడీయింగ్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ BSc. ఈరోజు మా కాలేజ్కి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వాళ్ళు రోబోటిక్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. ఈ రోబోటిక్స్ అనేది సెన్సార్స్ మీద యూజ్ అవుతుంది. ఈ వెహికల్ అనేది 20 feet డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ డిటెక్టివ్ కానీ ఎంటర్ అవుతుంటే ఇది స్టాప్ అవుతుంది, లేకపోతే లెఫ్ట్ ఆర్ రైట్ బేస్డ్ ఆన్ అవర్ కండిషన్స్ అన్నమాట. మన నరసరావుపేటలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలకి బెంగళూరు నుంచి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ మొబైల్ ట్రైనింగ్ సెంటర్, రోబోటిక్ ట్రైనింగ్ సెంటర్ వ్యాన్ మా కాలేజీకి రావడం జరిగింది. వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు స్టూడెంట్స్కి ప్రత్యేకంగా ఈ వెహికల్ యొక్క AI టెక్నాలజీతో ఎలా ఫ్యూచర్లో డెవలప్ చేయాలి, ఆ AI టెక్నాలజీ వెహికల్లో డెవలప్ చేసినందువల్ల మరి ట్రావెల్ చేసేటప్పుడు యాక్సిడెంట్స్ కాకుండా ఆ ప్రోగ్రామ్ డిజైన్ ఎంతైతే చేస్తామో, సపోజ్ ఒక 20 అడుగుల డిస్టెన్స్లో కనుక మనం ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే ఆ 20 అడుగుల డిస్టెన్స్లోనే అవతల వెహికల్ ఉంటే ఇక్కడే ఆ వెహికల్ యాక్సిడెంట్ అవ్వకుండా ఆగిపోయే పరిస్థితుంది సెన్సార్ సిస్టంతో. అది కాకుండా లెఫ్ట్ టర్న్ కానీ రైట్ టర్న్ కానీ ఆ ప్లేస్ ఉంటే అది యాక్సిడెంట్ అవ్వకుండా టర్న్ తీసుకునేటువంటి ఆప్షన్ కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో AI టెక్నాలజీ డెవలప్ అయినందువల్ల ఇప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్ జరిగి చాలామంది ప్రమాదాలకు గురవుతున్నటువంటి దాన్ని తప్పించడం కోసం AI టెక్నాలజీతో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఇది మా విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఈ ప్రోగ్రామ్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు. మా వాగ్దేవి డిగ్రీ కాలేజీకి బెంగళూరు నుంచి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ట్రైనింగ్ అంటే రోబోటిక్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి దీన్ని ఏమంటామంటే లెర్నింగ్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ రోబోటిక్స్ని యూస్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా పిల్లలకి కోడింగ్ ఎలా రాయాలి, ఆ కోడింగ్ ద్వారా మనము టార్గెట్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈరోజు ఇచ్చినటువంటి ట్రైనింగ్. మనం ఒక వెహికల్లో జర్నీ చేస్తున్నప్పుడు ఎదురుగా ఏదైనా ఒక వెహికల్ వస్తే ఒక 10 feet 20 feet అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా మనం ఫిక్స్ చేసుకుంటాం. ఆ డిస్టెన్స్ రాగానే ఆ సిగ్నల్ సెన్సార్ ద్వారా అది ఆగిపోతుంది. అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలా రైట్ తీసుకోవాలా అనేది కూడా మనం డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారము అది మూవ్ అవుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించుకొని యాక్సిడెంట్స్ జరగకుండా చూడటం అనమాట. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు మా స్టూడెంట్స్కి ఆర్గనైజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.